నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆడలేక మధ్యల తరగతి అన్న చందంగా తయారైంది సింగరేణిల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ పరిస్థితి ఏఐటీయూసీ నాయకుల ఆరోపణ సింగరేణిల గుర్తింపు సంఘం ఎన్నికలను ఆపాలని యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం దుర్మార్గం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఉద్ఘాటన ఆది నుండి సింగరేణి సంస్థ మనుగడ కోసం పాటుపడుతుంది ఐఎన్టీయూసీ యూనియన్ ఐఎన్టీయూసీ నాయకుల వెల్లడి సింగరేణి సంస్థ ఆర్జీ2లో అట్టహాసంగా ముగిసిన జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు గోదావరిఖనిలో పత్రిజీ అఖండ జ్యోతి మహాయాగం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం చేతకాక ఐఎన్టీయూసీ కోర్టుకు వెళ్లి ఎన్నికలను ఆపాలని చూస్తుందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆరోపించారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా ఉరకలు వేస్తున్న ఏఐటీయూసీని తట్టుకోవడం కష్టం కావడంతో కోర్టు డైరెక్షన్ లో సింగరేణిలో జరుగుతున్న ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న కుట్రకు తెరతీసిందని అన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆడలేక మధ్యల తరగు అన్న చందంగా ఐఎన్టీయూసీ పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలు వద్దని కోర్టుకు వెళ్లిన ఐఎన్టీయూసీ దమ్ముంటే ఎన్నికల ప్రచారం కోసం గన్నులపై తిరగడం ఆపాలని సవాల్ విసిరారు. ఈసారి దాదాపుగా సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపు అనేది ఖాయమైనట్టుగా కనబడి ఒక రకంగా బెదిరిపోయి అదిరిపోయినటువంటి ఐఎన్టీయూసీ మళ్ళా ఒక కుట్రకు తెరలేపింది. గతంలో టీబీజీ కేసు బాధ పోయింది అనుకుంటే మళ్ళీ ఐఎన్టీయూసీ ఒకటి దాపురించింది. ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా, చట్టానికి న్యాయానికి విలువ లేకుండా, ఒక స్వార్థపూరిత చింతనతో, ఒక వక్రబుద్ధితో పన్నాగం పన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి లేదా కాంగ్రెస్ పెద్దలను ప్రభావితం చేసి ఐఎన్టీయూసీ ద్వారా ఇంధన శాఖ కార్యదర్శి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శర్మ గారు ఐఏఎస్, ఆయన ద్వారా మన గురువారం హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ రోజే ఏఐటీయూసీ కేబినెట్ పిటిషన్ వేసింది కాబట్టి వారికి స్టే రాలేదు. కానీ పిటిషన్ స్వీకరించబడ్డది. రేపు సోమవారం నాడు దాని విచారణ జరుగుతుంది. గతంలో వాయిదాల మీద వాయిదాలు జరిగి సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ మొదలై అక్టోబర్ 28 జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వాయిదా పడిన సంగతి మనకు తెలుసు. ఇదివరకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెబుతున్నట్టుగా కనబడుతున్నది. గతంలో టీబీజీ కేసు మాటలు వింటే టీబీజీ కేసు విధానం వల్ల టీఆర్ఎస్ ఎలాంటి అధోగతి పాలైందో మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఐఎన్టీసీ మాటలు విని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ వైపున సవినయంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఆపడానికి కుట్రలు చేయకండి, ఆపడానికి ప్రయత్నాలు చేయకండి. సింగరేణి అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది పాల్గొని ఎన్నికలేమో నిర్వహిస్తారు. ఒక నెల రోజుల లోపల 39,000 మంది ఉండే కార్మికులు ఓట్లు వేయడానికి ఏర్పాట్లు చేయలేరా, నిర్వహించలేరా? దీనికి రకరకాల తొంపులు, సాకులు. కాబట్టి దయచేసి అలాంటిది జరగకూడదని చెప్పి ఇక ఐఎన్టీయూసీ పరిస్థితి చూస్తే అధికారం వచ్చింది కాబట్టి సర్కారు మాదే కాబట్టి అని సంకలు గుద్దుకొని సంకలు కొట్టుకొని ఇక్కడ మీటింగులు చేయకుండా ఐఎన్టీయూసీ నాయకులు, దాని ముఖ్య నాయకుడు జనక్ ప్రసాద్ ఇక్కడ గేటు మీటింగులు పెట్టకుండా పోయి హైదరాబాద్లో మీటింగులు పెడుతున్నాడు. అక్కడ ప్రభావితం చేస్తున్నాడు, అక్కడ కుట్రలు చేస్తున్నారు, అక్కడ పన్నాగాలు పన్నుతున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు పోటీ అనేది ఎవరు లేరు అని కోర్టు తీర్పు అనుకూలంగానే ఎలక్షన్లు అది జరుగుతున్న సందర్భంలో ఐఎన్టీసీ సింగరేణిలో ఏ పాత్ర ఉన్నది, ఐఎన్టీసీ నాయకులు పరిస్థితి ఏంటిది,
అనేది కార్మిక సింగరేణి వర్గానికి అందరికీ తెలుసు. అందుకని ఎలక్షన్లలో కార్మికులను నమ్మియడానికి నామినేషన్ వేసి మేము ఎట్లా గెలవమన్న ఉద్దేశంతో మొన్న ప్రభుత్వం రాగానే ఇలా మళ్ళీ వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు ఏమందన్నది ఆలోచన చేసిర్రు. ఇవాళ ఐఎన్టీసీ పరిస్థితి ఏంటిది, కార్మిక పక్షాన ఉన్న యూనియన్ ఏంటిది అనేది సింగరేణి కార్మికులు వన్ సైడ్ డిసైడ్ అయ్యి ఇవాళ వాళ్ళ పరిస్థితి బాగలేక ఇవాళ హైదరాబాదులో లాబింగ్ చేస్తున్నారు. కోర్టులకు వేశారు పిటిషన్. మేము ఒకటే చెప్తున్నాం ఐఎన్టీసీ నాయకులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల మీద ప్రేమ ఉంటే, ఇలా ఈ సంస్థ బాగుండాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా మీరు ధర్మంగా ఎలక్షన్లను జరపనియాలి. ఇలా కార్మిక పక్షానికి వచ్చేవి ఇక్కడనేమో ఎలక్షన్ కావాలంటారు, అక్కడ పోయేమో పిటిషన్ ఇస్తారు. ఒకవేళ ఈ పిటిషన్ వేసి ఆఫ్ చేస్తున్నారు కదా, మీరు ఈ రోజు నుంచి బాయిల మీదకి ప్రచారానికి రావద్దిగా. ఈ విలేకరుల సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోసం, గౌతమ్ గోవర్ధన్, ఎంఏ గౌస్, కన్నం లక్ష్మీనారాయణ, దొంత సాయి, సోహిల్, మానాల శ్రీనివాస్, గుడిసెల నరేష్, తాళ్లపల్లి మల్లయ్య, డి కనకయ్య, పడాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను ఆపాలని యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఉద్ఘాటించారు. ఈ మేరకు శనివారం రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక వర్గమంతా ఎన్నికలకు సమాయత్తమయ్యారని, ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వం ఎన్నికలు ఆలస్యమైతే ఐఎన్టీసీకి ఏదో లాభం జరుగుతుందన్న దుర్మార్గపు ఆలోచనతో కోర్టును ఆశ్రయించడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలుచన పడుతుందని అన్నారు. సింగరేణిలో కార్మిక సంఘాలు అన్ని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు, ఫ్లెక్సీలకు డబ్బులను కూడా ఖర్చు చేశారని, ఇలాంటి తరుణంలో ఎన్నికలు ఆపడం సమంజసం కాదని కోర్టులు కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఎన్నికలు వాయిదా వేయడం మూలంగా ఐఎన్టీసీకి లాభం చేకూరుతుందన్న భ్రమలో ప్రభుత్వం ఐఎన్టీసీ ఉందని, అది జరగని పనిని తెలిపారు. యాజమాన్యం కొత్త ప్రభుత్వంకు సహకరిస్తూ కార్మికులను వంచన చేస్తుందని, ఎన్నికలు వద్దనుకుంటే మొత్తం యూనియన్ ఎలక్షన్స్ తీసేయండని, అన్ని యూనియన్లకు సమాన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. 27వ తారీఖు నాడు ఏదో ఒక సంఘం గెలుస్తుందని చెప్పి అనుకున్న తరుణంలో ఇలా ప్రభుత్వం యాజమాన్యం కలిసి మరొక్కసారి హైకోర్టును ఆశ్రమించినాయి. చాలా దురదృష్టకరం. ఇవాళ ఇప్పటికే 3-4 సార్లు కోర్టుకెళ్ళి ప్రభుత్వానికి అనుకూలంగా నిలబడ్డ యాజమాన్యం మరొకసారి కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా నిలబడి కోర్టుకెళ్ళి ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తూ ఉంది. ఇందులో కాంగ్రెస్, ఐఎన్టీసీ పాత్ర పూర్తిగా కార్మికులకు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు నాడు అయిపోవాలి. దీనివల్ల కార్మికులకు ప్రతి కార్మిక సంఘం చెప్పి 10 సార్లు మీటింగ్లు పెట్టి ఎన్నికల గురించి చెప్పిండ్రు. ఈసారి మెంటల్గా ప్రిపేర్ అయినాం. ఖచ్చితంగా కోర్టు తిప్పాలని ఎన్నికలు అయితే అనుకున్నాం. ఇప్పటికే కొన్ని వందల మీటింగ్లు అన్ని కార్మిక సంఘాలు పెట్టి ఉన్నాయి. వాల్ పోస్టులు, కరపత్రాలు అన్నీ కూడా ఉన్న పైసలు కార్మిక డబ్బులన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు ఒడగొట్టినాయి. కార్మిక సంఘాలు అన్నీ కూడా ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. మెంటల్గా ప్రిపేర్ అవుతున్న దశలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం యాజమాన్యానికి అనుకూలంగా ఉంటామని చాలా దురదృష్టకరం. కంపెనీకి అంతా ఇష్టం లేకపోతే, ప్రభుత్వానికి అండంగా ఉండాలనుకుంటే శాస్త్రంగా ఎన్నికలు క్యాన్సిల్ చేయండి. ఇంకా ఎన్నికలు కావాలని ఎవరు కోరిండు? కోల్ ఇండియాలో ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఒప్పందాల దగ్గర చేసే దగ్గర ఎన్నికలు లేనప్పుడు ఒప్పందాలు అమలు కాకుండా ఉండడం కోసం ఎన్నికలు సింగరేణిలో అంటే కార్మికుల్ని, కార్మిక సంఘాలని ఇబ్బంది పెట్టి మీరు పబ్బం గడుపుకొని ఇలా గెలిచిన ప్రభుత్వాలకే గెలిపేయాలని చెప్పి ప్రభుత్వం యాజమాన్యం అనుకుంటే చాలా దురదృష్టకరం. మేము అంటున్నాం, కోర్టులు కూడా ఇలా ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఎప్పటికీ కోర్టులు ఇచ్చిన స్టేలు ఇచ్చి విని ఇలా మొత్తం దేశంగా ప్రపంచమే తలదించుకునే పరిస్థితి. ఎన్నికలంటే భయపడుతుంది. ఎవరు భయపడుతున్నారు? నిన్న దాకా టీజీపీ కేసు భయపడుతున్నాం, ఇవాళ ఐఎన్టీసీ భయపడుతుంది. మీకు చేత కాకపోతే ఎన్నికల పోటీలు ఉండకండి. కోర్టులకు వెళ్ళి ఇంకో 6 నెలలకు ఎన్నికలు పెడితే గెలుస్తారా? నిన్న దాకా కార్మికుల నుండి కార్మికుల సమస్యలు పట్టించుకొని కార్మికులలో ఎవరైతే పనిచేస్తారో కార్మికులు ఎన్నుకుంటారు. ప్రభుత్వం రాగానే కార్మికులు
ఆ సంఘాన్ని ఎన్నుకుంటుంటే చాలా దురదృష్టకరం. ఇంకంతకన్నా ఏం ఉండదు. మేము కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం ఏది ఉంటుందో సింగరేణిలో ఆ కార్మిక సంఘం ఉండద్దు. ఉంటే ఇదే పరిస్థితి. గెలవకముందే ఇంతకుముందు తెలంగాణ బొగ్గాని స్థానం చేసింది. గెలిచిన తర్వాత వీళ్ళు గెలిచి కనీసం కాళ్ళపాన అని కూడా ఆరలేదు కాంగ్రెస్ వాళ్ళకి. మళ్ళీ వెంటనే ఇలా కోట్లకి వెళ్ళి ఇలా సింగరేణి కంపెనీ మీద ఆజమాయిషి చెలాయించి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసి ఇంకేదో దొడిదారిన కార్మికుల దగ్గరకు వచ్చేసి గెలుతాం అనుకుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏది ఉండదు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. ఆది నుంచి సింగరేణి సంస్థ మనుగడ కోసం పాటుపడుతుంది ఐఎన్టీసీ యూనియన్ అని ఐఎన్టీసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం, జాయింట్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ తెలిపారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిలో శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలోనే వీఆర్ఎస్ స్కీమ్ ద్వారా కార్మికుల సంఖ్య కుదించబడిందని, సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిందని ఆరోపించారు. సింగరేణిలో సంస్థ మనుగడ కోసం కార్మికుల కోసం ఆలోచించే జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీసీ బలంగా పనిచేస్తుందని అన్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ కార్మికులు పిలిచిన వెంటనే వచ్చే నాయకుడు జనక్ ప్రసాద్ అని తెలిపారు. డిసెంబర్ 27న కార్మికులమంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీసీని గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన కార్మికులు ఐఎన్టీసీలో చేరారు. చెప్పడానికి ఇయ్యారా అందరూ వస్తున్నారు. కార్మిక సంఘ నాయకులు ఏ రోజైనా మీ వద్దకు వచ్చి మీ సమస్యల మీద మాట్లాడిలా అని అడుగుతున్నా. మరి మా ఐఎన్టీసీ మా నాయకుడు జనక ప్రసాద్ గారు ప్రతి కార్మికుడు ఫోన్ చేసినట్టయితే వెంటనే స్పందిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా. మొన్న కరోనా టైంలో ప్రతి కార్మికుడు ఎవరైతే ఫోన్ చేసిరో, మా లేకపోతే మా లీడర్లు, మా పిటి సెక్రటరీలు, మా లీడర్ ఎవరైతే మా అన్న, మా తమ్ముడు, మా అన్నకు ఇట్లా అయింది అంటే వెంటనే ఆ హాస్పిటల్కు, ఆ సూపరింటెండెంట్కు, ఆ డాక్టర్తో మాట్లాడి, అది వీలు కాకపోతే కొత్త కూడా మాట్లాడి, హైదరాబాద్ కూడా మాట్లాడి వెంటనే అతనికి ఏం కావాలో ఏంటిది హాస్పిటల్ విషయంలో ఒక సెకండ్ కూడా వెయిట్ చేయలేదు. మాకు కూడా అట్లా చెప్పిండు బాబు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇంకా పెద్ద మనుషులు ఎవరన్నా కానీ 192 బదిలీ వర్కర్ సోదరుల కోసం ఇక్కడ మేము నిరాదీక్ష చేయడం జరిగింది. మా జనక ప్రసాద్ గారు, మా ధర్మపురి గారు, మా నరసింహారెడ్డి గారు, పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ బాయ్ పిడి సెక్రటరీ వీళ్ళంతా కూడా మా సోదరులు కూడా సాయంత్రం దాకా నిరాక్ష చేసి మరి మెమోరాండం ఇచ్చి పేయడం జరిగింది. బదిలీ వర్కర్కు 190 ఎవరైతే రింపిల్లో జనరల్ మోజర్ ఇవ్వాలని. ఈ గేట్ మీటింగ్లో ఐఎన్టీసీ నాయకులు గుండేటి శ్రీనివాస్, అల్లావుద్దీన్, తాంటి రాజయ్య, ఆంజనేయులు, గడ్డం వెంకటేశ్వర్లు, వెళుతూరు సత్యనారాయణ, నరేష్, పృథ్వీరాజ్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఆర్జీ2 గత 5 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. 5 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలకు దేశం నలుమూలల నుంచి 175 మంది రెస్క్యూ టీం సభ్యులు వచ్చి
పోటీపడి పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నుంచి మహిళలు పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆహ్వానితుల పొగడ్తలతో కరతాళ ధ్వనుల మధ్య ముగిసిన ముగింపు సమావేశం 8 ఇంగ్లాండ్ కాలనీ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో దేశవ్యాప్తంగా ఈ నెల 11న రామగుండం సింగరేణి 2వ డివిజన్లో ప్రారంభమై 15వ తేదీ శుక్రవారం ముగిశాయి. జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలలో ముఖ్య అతిథులుగా డీజీఎంఎస్ ధన్బాద్ సేఫ్టీ ప్రభాత్ కుమార్, జిఎంఆర్ ఎస్ శ్యామ్ మిశ్రా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ రెస్క్యూ సభ్యులు అధునాతన పద్ధతులను అలవర్చుకోవాలని, ప్రమాదాలను అరికట్టడంలో ముందంజలో ఉండాలని అన్నారు. మొదటిసారి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నుంచి మహిళల రెస్క్యూ టీం ఉన్నత స్థాయి సభ్యులు పాల్గొనడం ఒక ప్రత్యేకత, ఒక విశేషమని, ఈ పోటీల్లో మహిళలు పురుషులతో సమానంగా రెస్క్యూ పోటీలలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు. एफएबी की तरफ ये लेके जाना चाहते थे। ये कठिन कार्य था हम लोगों के लिए भी और हमारे जजेस के लिए भी, क्योंकि उनको जज करना मुश्किल होता। यदि हम हर बार नया एफएबी बनाते तो हमारे जजेस का रिक्वायरमेंट ज्यादा होता, जजेस को भी उतनी भाग दौड़ करनी पड़ती। परंतु हम लोगों ने सर का चैलेंज स्वीकार किया। हम लोग बोले सर हम इसको करने का प्रयास करेंगे। दूसरा उनका जो आदेश था वो ये था कि इसके पहले के जितने भी कॉम्पिटिशन्स होते थे उसमें हम लोग एक ही सवाल देते थे और उसी सवाल पर यदि पहला टीम ने किसी प्रकार की कोई गलती कर दी अनजाने में, दूसरे टीम आंख बंद करके वही गलतियां करते चली जाती थी। इन्होंने कहा सिनेरियो बदल दो, हर टीम को एक नया सिनेरियो होगा। लॉटरी से कई सारे केसेस होंगे, कई सारे क्वेश्चंस होंगे, उसमें जो कैप्टन साहब को क्वेश्चन मिलेगा वो सिनेरियो हम लोग कम्युनिकेट करेंगे अंडरग्राउंड में, और हमारे जो वॉलंटियर्स और जजेस हैं उस क्वेश्चन को वो क्रिएट करेंगे ताकि हर एक जो टीम है उसे एक नया सिनेरियो मिले, एक नया चैलेंज मिले और उसको करके आए। यह कार्य तो कठिन था, परंतु सर मैं आपको बताऊं, यह जो आपका इंस्पिरेशन था और आपकी जो इच्छा थी उसको हमारे जजेस ने और ऑर्गेनाइजर्स ने बखूबी निभाया। मैं एक रिस्पांस चाहूंगा रेस्क्यू टेंट पर्सन से, जिन्होंने मुझे पर्सनली तो कहा कि ये जो सिनेरियोज थे, ये जो क्वेश्चंस थे, वाकई इन सभी को पसंद आया था। आपको पसंद आया कि नहीं आया ये आपके तालियों से पता चलेगा। यह दर्शाता है कि हमारे जितने भी जाबाज रेस्क्यू टेंट पर्सन थे उन्हें ये सिनेरियो पसंद आया और उन्होंने बखूबी निभाया। सर ये तो कंपटीशन का सार था, एक दो ऑब्जर्वेशंस ज्यादा नहीं बताऊंगा। So this entire rescue, we have been very scrupulously following all the rules and regulations and all the systems, and Singareni has been very forefront in participation, and we have won many prizes in many competitions, and in these events also I think our team has performed very well. So I will not say between the prize winners and the ensuing we have a very good cultural program following. అలాగే బొగ్గు గనుల సంస్థల నుండి వచ్చిన రెస్క్యూ టీం సభ్యులు పోటీలో తలపడిన తీరు పలువురి ప్రశంసలను పొందినవి. ఈ ముగింపు సమావేశంలో 10 కోల్ మైన్ సంస్థల నుంచి 6 మెటల్ సంస్థల నుంచి పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన పలు అంశాలపై సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా సంస్థ నిర్ణయాలను ఏర్పాటు చేసిన పనితీరును అభినందించారు. ప్రధానంగా మహిళా రెస్క్యూ టీం పాల్గొన్న మహిళా సభ్యులు పలు డిపార్ట్మెంట్లలో అత్యంత పదవుల్లో ఉండి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పోటీలో తలపడటం పట్ల అభినందనలు తెలిపారు. సింగరేణిలో సైతం మహిళా రెస్క్యూ టీం సభ్యులను తయారు చేస్తూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరేణి కళాకారులు ఆలపించిన పాటలు, స్థానిక పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తీరు దరాశలు తారు గోరంతలు ఘనమైన పున్నపునే
పాటు సింగరేణి ఇతర సంస్థల డైరెక్టర్లు రెస్క్యూ పోటీల్లో పాల్గొన్న టీం సభ్యులకు బహుమతులను అందజేశారు. కనుల విందుగా జరిగిన ఈ ముగింపు సమావేశంలో సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్ రెడ్డి, డిడిఎంఎస్, డిజిఎంఎస్ అధికారులతో పాటు నాగేశ్వరరావు, సంజయ్ కుమార్, జార్థాన్, సింగరేణి జిఎంఎస్ సేఫ్టీ గురవయ్య, అధికారుల సంఘం అధ్యక్షులు జక్కం రమేష్, అజిటు జనరల్ మేనేజర్ ఎన్వి సూర్యనారాయణ, రెస్క్యూ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సేఫ్టీ జిఎం ఎస్ సాంబయ్య, కార్పొరేట్ స్థాయి జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాలలో జనరల్ మేనేజర్లు, అన్ని విభాగాల అధికారులు పాల్గొనగా అధిక సంఖ్యలో మహిళలు, అధికారులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. గోదావరిఖనిలో శనివారం పత్రిజీ అఖండ జ్యోతి మహాయాగం చైతన్య రథయాత్ర నిర్వహించారు. NTPC బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం మాస్టర్ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ జ్యోతి చైతన్య మహాయాత్రలో ధ్యానం మాస్టర్స్ రాజేశ్వరరావు, అశోక్, ప్రభాకర్ రెడ్డి, జొంగోని శ్రీనివాసులు ధ్యానం పట్ల ప్రజల అవగాహన కల్పిస్తూ చైతన్య రథయాత్రను ముందుకు కొనసాగించారు. కడతాల్లో ఈ నెల 21 నుంచి 31 వరకు జరుగుతున్న పత్రిజీ అఖండ జ్యోతి మహాయాగంకు అందరినీ సమాయత్తం పరుస్తూ అఖండ జ్యోతి చైతన్య రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సభ్యులు జొంగోని రమాదేవి, రంగు శ్రీలత, ఎర్రవెల్లి రమాదేవి, సునీత, కలవేని లావణ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడలేక మధ్యల తరగ అన్న చందంగా తయారైంది సింగరేణిల గుర్తింపు సంఘం ఎన్నికల్లో INTUC పరిస్థితి, AITUC నాయకుల ఆరోపణ. సింగరేణిల గుర్తింపు సంఘం ఎన్నికలను ఆపాలని యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం దుర్మార్గం. CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఉద్ఘాటన. ఆది నుండి సింగరేణి సంస్థ మనుగడ కోసం పాటుపడుతుంది INTUC యూనియన్, INTUC నాయకుల వెల్లడి. సింగరేణి సంస్థ RG2లో అట్టహాసంగా ముగిసిన జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలు. గోదావరిఖనిలో పత్రిజీ అఖండ జ్యోతి మహాయాగం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.